తను మతం మారి పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని, ముస్లిం అమ్మాయిని. వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డే తమ వారసుడు అని చెప్తే అప్పటి నుంచి సునీత కుటుంబ సభ్యులు మాట్లాడట్లేదు. ఇతనికి ఫైనాన్షియల్గా ఒక ఫిక్స్ చేశారు, డబ్బులు కూడా చేతికి అందనీయకుండా. ఆ అమ్మాయికి ఏమీ చెల్లించలేకపోతున్నటువంటి సందర్భంలో ఇతను ఆస్తి రాశాడు. ఆ ఆస్తి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా రిజిస్ట్రేషన్ కానీయకుండా అడ్డుపడ్డారు ఆ శివప్రకాష్ రెడ్డి. చివరికి ఆ అమౌంట్ అది దాన్ని ఏమంటారు నోటరీ చేయించారు. ఆ నోటరీ కాగితాలు చేయించాడని తెలిసినే ఈ మర్డర్ చేశారన్నటువంటిది మర్డర్ ఫర్ గెయిన్ అని రాసుకొచ్చింది సుధా సింగ్. అయితే ఆ నోటరీ కాగితాలు అవి అన్నటువంటిది. ఇటు తర్వాత వచ్చినటువంటి రామ్ సింగ్ వచ్చేటప్పటికి లేదు అని చెప్పేసి ఈ కోణంలో నుంచి ఏది అవినాష్ రెడ్డి ఈ కోణంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఆయనకి పెళ్లి చేసుకుని అమ్మాయికి ఆస్తి రాద్దామనేటువంటి ఆలోచన, దాన్ని ఆపినటువంటి సంఘటన నిజమా కాదా అంటే సిబిఐ అయితే ఫస్ట్ రిపోర్ట్లో అది ఉంది. అది మెయిన్ పాయింట్. ఇప్పుడు విచారణలకు అది ఒక వ్యక్తి ఎక్కువగా ఆమెను కలిగి ఉన్నప్పుడు, పిల్లలు కలిగి ఉన్నప్పుడు, ఆస్తులు ఇవన్నీ వచ్చినప్పుడు ఫ్యామిలీలో అలాంటి ఆలోచనలు వస్తాయి. నేను చెప్పినటువన్నీ ఆలోచనలు వస్తాయి. అరే మన ఆస్తుల ద్వారా తీసేసిపోతారేమో, ఎందుకు ఇవ్వాలి అంటే నేను ఇవ్వాలంటే వద్దని, వీళ్ళంటే నేను ఇవ్వాలని ఆయన అంటే, అలాంటివి జరిగి ఉండవని చెప్పలేము. జరిగే ఉండవచ్చు. అలా ఆమె మీద కూడా మైనారిటీ ఆమె మీద కూడా అనుమానపడి సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు కదా. కానీ కాదు అటువైపు నుంచి జరగలేదు హత్య అని నిర్ధారణకు వచ్చారు కదా. ఆ అమ్మాయి చేయించిందని చెప్పట్లా, ఆ డాక్యుమెంట్ కోసం మర్డర్ జరిగిందని, ఆ డాక్యుమెంట్ కోసం. ఇప్పుడు ఏది ఏమైనా అక్కడ స్పాట్ లోకి వెళ్ళి చంపిన వాళ్ళు అన్ని నిజాలు చెప్పారు. స్టేట్మెంట్ లో కూడా అదే ఉంది. వాడు 2 సార్లు ఇచ్చిన ఏది ఈవెన్ అప్రూవల్ రిపోర్ట్ లో కూడా దస్తగిరి ఇచ్చింది కాగితాలు పట్టుకెళ్ళామని. అది ఇక్కడ కీ పాయింట్. ఇప్పుడు అదే లేవు, అది తేల్చాలి. ఈ లోపు పక్కకి వెళ్ళింది కేసు విషయం. అదే ఆమెకు ఆస్తులకు సంబంధించి ఇప్పుడు బెంగళూరులో ఏదో ల్యాండ్ కు సంబంధించి ఆర్థికమైన అంశాలు వచ్చాయి అని చెప్పి ఒకటి జరిపించారు. అవును, ఆ కారణం రిపోర్ట్ లో అది ఉంది. ఆవిడ ఇదే మేము వాళ్ళతో కూడా స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ బెంగళూరు స్థలం వాళ్ళు అది ఫేక్ డాక్యుమెంట్లు అని చెప్పి ఆ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇది ఆ తర్వాత ఈ స్టాంప్ వేసిన ఫ్రంట్ స్టాంప్ వేసిన పేపర్లు ఇదేంటన్నది మేము దర్యాప్తు చేస్తున్నాం. ఈ లోపుగా నా ట్రాన్స్ఫర్ అయిందని ఆవిడ ఇచ్చిపోయింది అనమాట తన నివేదికని. అక్కడ ఉన్న లోకల్ కోర్టుకి సబ్మిట్ చేసిపోయింది. అది సమస్య. అది తర్వాతది ఆ డాక్యుమెంట్ అయితే పట్టుకోలేదు, కేసు అయితే ఇటుకొచ్చింది. అది చెప్పండి. కంప్లీట్ కాలేదని మనం అసలు విషయాలు బయటకు వస్తాయి. రైట్. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈమె ఈ రోజు మాట్లాడిన